బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే కనిపిస్తోంది. ట్రీట్మెంట్ కు కొన్నిసార్లు స్పందిస్తూ ఉండగా మరికొన్నిసార్లు స్పందించడం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. మరో 72 గంటలు గడిస్తే గానీ అసలే విషయమో చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు గాయపడి ప్రెసెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు కరెంట్ అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ నాన్న ఏమంటున్నారు? సినిమాలో తొక్కిసలాటలో గాయపడినటువంటి శ్రీతేజ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి పీడియాట్రిక్ డాక్టర్స్ అన్నటువంటి చేతన్, అదేవిధంగా విష్ణుతేజ్ ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొంతమేరకు బాబు కొన్ని సమయాల్లో ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారు, మరికొన్ని సమయాల్లో స్పందించడం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు వారి తండ్రి నిన్న బాబుని చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో బాబుని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. బాబు ఎప్పుడు బయటికి కోలుకొని వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అని తండ్రి అయితే తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డాక్టర్స్ బాబుకి అంతర్గతంగా తీవ్ర గాయాలవడంతోనే బాబు ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదు. 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఒక వీడియోని రిలీజ్ చేశారు. బాబుకి అంటే సినిమాలు తీస్తుంది మేము ప్రజలకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కోసమే వాళ్ళు ఆనందంగా ఉండాలని తీస్తున్నాం, కానీ ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించలేదు. గత 20 సంవత్సరాల నుంచి మేము థియేటర్స్కి ఆనవాయితీగా సినిమాలు చూడడానికి కుటుంబ సమేతంగా వెళ్తున్నాము, ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు, ఇది చాలా బాధాకరమని తన బాధని వ్యక్తం చేస్తూ మరోవైపు ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాను అని చెప్పేసి 25 లక్షలు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు బాబుకి అయ్యేటువంటి ఖర్చులు మొత్తం మేమే భరిస్తాము, బాబు త్వరగా కోలుకొని బయటికి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని అటు అల్లు అర్జున్ కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే డాక్టర్స్ ఇప్పటి వరకు బాబు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం లేదు. 72 గంటలు గడిస్తేనే చెప్తాము అని ఒకవైపు డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు కుటుంబం కూడా, ఒకవైపు భాస్కర్ తన భార్యను కోల్పోయి తీవ్ర బాధలో ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా. మరోవైపు బాబు పరిస్థితి ఇలా ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. భాస్కర్ కొద్దిసేపటి క్రితమే బాబుని చూడడానికి లోపలికి వెళ్ళాడు, తన తండ్రి, బాబు తండ్రి. అసలు డాక్టర్స్ ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.